స్తుతులు వెళ్తుంది సాయంకాల సమయంలో పరిశుద్ధ స్తోత్రంలో అయ్యా నా ప్రభు నాకు ఈ శ్రమల కాలంలోనైనా నీ యొక్క శిలువ శ్రమను నా ప్రభు ధ్యానించుకుంటుండగానైనా అయ్యా మా జీవితాల్లో నా ప్రభు నా తండ్రి నా ప్రభునైనా అయ్యా శ్రమల నుండి విడుదల చేయని నా ప్రభు బాధలు ఇబ్బందులను విడుదల చేయని వచ్చున్నామయ్యా నేను దైవదర్శులు నా తండ్రి వాక్యం బోధిస్తుండే వాక్యం ద్వారా మాట్లాడుతూ మీరు మాట్లాడాలి కలిసిందినైనా అయ్యా వచ్చిన వాళ్ళందరినీ నీకు దైవం మీరు జ్ఞాపకం చేసుకోమని నా ప్రభు అయ్యా ప్రతి ఒక్క జీవితంలో యొక్క వెంకటేష్ ద్వారా నేను గొప్ప విడుదలనైనా ఆశీర్వాదం అభివృద్ధి దయచేయమని చేస్తున్నాం ప్రార్థిస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావం చెందిన గాక. అందరూ కూడా ఒకసారి రెండు చేతులు పైకెత్తి మన గొప్ప దేవుడు మహిమోన్నతుడు సర్వాధికారము కలిగిన మన పరమ తండ్రి ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు నిరంతరము కూడా ఏకరీతిలో ఉన్నటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు బాధలు వేదలు శోధనలు అన్ని కూడా తీసుకొని పరిశుద్ధానికి స్తోత్రములు, మహిమోన్నతునికి స్తోత్రములు, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నను ఈ బంధువులలో, ఎంత కష్టము వచ్చినా ఈ ఎన్ని బాధలు ఉన్నను ఈ బంధువులలో, ఎంత కష్టము వచ్చినా ఈ మాట చాలయ్యా, ఈ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా.